బాగుంది జగన్ ప్రభుత్వం. ఇంతకన్నా పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు. వచ్చేవాళ్ళు లేరు. పథకాలు ఇస్తారు అడగండి. 130 సీట్లతో గెలుస్తాడు జగన్. ఇంకేం కావాలి పోనీ. ప్రతి ఇంటికి నెంబర్ 1 గా ఉన్నాయమ్మా. నెంబర్ 1 గా ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కొత్త రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మరి? కొత్త రాజకీయం ఉందంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి వస్తున్నారు. ముగ్గురు వాడు 8 మంది కలిసి ఒకటి అది పవన్ కళ్యాణ్ ఏమో జగన్ తొక్కేసాం పాతాళానికి ఆడ అట్నే ఉంటది. అట్నే ఉంటదమ్మా. మీ ఇంట్లో పిల్లలకి నాడు నేడు ప్రోగ్రామ్ కింద బ్యాగులు అన్ని అందాయి. బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని పథకాలు అందుతున్నాయి. అభివృద్ధి లేదంటే ఆడలేదు. అభివృద్ధి నాడు నేడు పోయి స్కూల్ చూడండి అది ఎట్టున్నాయో. ఎవరు పట్టించుకున్నారు స్కూల్? ఇంతకుముందు విద్య మీద 1 రూపాయి ఖర్చు పెట్టారా ఇంతకుముందు? తెలుగుదేశం వాళ్ళు ఏమో అన్ని సైకో జగన్, ఆయన ఏం పథకాలు అందియట్లేదు వాళ్ళంటే సరిపోతుంది. ఇంతకు ముందు ప్రభుత్వం మరి పథకాలు ఎందుకనే ఇవ్వలేదు. ఈయన ఎట్లా ఇస్తున్నాడు? వాళ్ళు దీన్ని వాళ్ళు జేబులు వేస్తున్నారు. అవి ఈయన ఇస్తున్నాడు. అది రేపు సభ ఎలా ఉండబోతుంది మరి? సిద్ధం సభ నెంబర్ 1 గా ఉంటుంది. సభ 10 లక్షల మంది వస్తారు రేపు. వైఎస్ జగన్ గారు సూపర్. వైఎస్ జగన్ గారు లేనిది ఏమి లేదు మా పేదవాళ్ళకి. వైఎస్ఆర్ మాకు ముఖ్యం. తీవ్రవాదం మాకు లభ్యంది ఏమి లేదు. వైఎస్ఆర్ గారు వచ్చినాక మా పేదలకి అన్యాయం అనేది జరగలేదు. మొత్తం న్యాయంగా జరిగింది. ప్రతి కులం వారికి ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీ కానీ బీసీలు కానీ ఏ కులమైనా కానీ వాళ్ళు లేదు ఇల్లు లేదు విభేదాలు లేవు. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరిగింది. జగన్ అన్నే కావాలి. జగన్ అన్నే రావాలి. మనందరం బాగుండాలా. ఈరోజు మనం పొలం పనికి పోతున్నాం. నెక్స్ట్ భవిష్యత్తు ఉంది. పసిపిల్లలు ఉన్నారు. మొత్తం రావాలా. లైఫ్లో వాళ్ళు బాగుపడాలంటే జగన్ అన్నే రావాలి. స్కూళ్ళు సూపర్ ఉన్నాయి. బాత్రూమ్ కానీ ఫుడ్ పొజిషన్ కానీ A to Z సూపర్గా ఉంది. వాలంటీర్ గురించి చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు గారు ప్రతి ఇంటికి వచ్చి పింఛను ప్రతి నెల 1వ తారీఖు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు లేదు మనకి. ఏదైనా కానీ జగన్ అన్న మనకు ముఖ్యం. 10వ తారీఖు ఇక్కడ మనకి వస్తున్నాడు ప్రకాశం డిస్టిక్కి జగన్ అన్న. మొత్తం కలుస్తాం. జగన్ అన్న లేనిది ఏమీ లేదు. జగన్ అన్నే మనకు ముఖ్యం. జగన్ అన్న రావాలా. మనకి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వాలా. టీడీపీ వాళ్ళు జనసేన కలిసి వస్తున్నారు కదా కొత్త అని. మరి ఇలా ఉండబోతుంది 4. వాళ్ళిద్దరు కలిసి వచ్చినా అంతమంది వచ్చినా కానీ ఏం చేయలేడు. సింహం సింగిల్గా వస్తుంది. గుర్తుపెట్టుకో. సింహం అనేది సింగిల్గానే వస్తుంది. జింకలు కుందేళ్ళు పందులు A to Z ఏదైనా కానీ ఏ ఎనిమి అయినా రాని ఒక సింగిల్ వచ్చేది జగన్ అన్న మాత్రమే. మనమే కొట్టేది కుంభస్థానం భద్ర కొడతాం. గుర్తుపెట్టుకో. వాళ్ళ నాన్న కాంచిన అది జగన్ వచ్చేది. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి పథకం మా పేదవాళ్ళకి తిరుగులేదు. ఇక టోల్ రైతులు కానీ పెన్షన్లు కానీ A to Z మొత్తం స్కూళ్ళు ఇల్లు ఎలా ఉంది? మొత్తం ఇల్లుగా తెచ్చారు. అన్ని పదాలు ఇచ్చారు. ఏం బాగలేదు. హాస్పిటల్ ఆయన రావాలని కోరుకుంటున్నారు. హాస్పిటల్ హాస్పిటల్ ప్రతి దానికి అన్ని తిరుగులేదు. ఆయన రాకుండా మట్టికే పోతాం. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు ఏదైనా కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి పోటీ చేస్తున్నా మరి? ఏం లేదులే. వచ్చేది ఈయనే. వాళ్ళ నాన్న కాంచి మేము మాది ఇది. అది సభ ఎలా ఉండబోతుంది? రేపు సభ ఎలా ఉండబోతుంది? వచ్చిద్దే పెట్టి ఫ్యాను నీకు గాలి తోలితే అదే. ఓకే థ్యాంక్స్. పథకాలన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉంది. అభివృద్ధి బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అన్ని అమ్మఒడి ఆడుతున్నాడు. అమ్మఒడి ఆడుతున్నాడు. రైతు గారు బరా చేస్తున్నాడు. పిల్లలకి బాగా చేస్తున్నాడు. పూ పెడుతున్నాడు. 3 ఎత్తులు అన్నం పెడుతున్నాడు. 4 కూరలతో బాగానే ఉంది. ఈసారి ఎవరు వస్తారా? మళ్ళీ ఎవరు వస్తారా? మాకు జగన్ రావాలని మాకు కోరిక. లేకపోతే బాగుపడుద్దని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి పోటీ చేస్తున్నారు. ఎవరు ఇష్టం వాడదన్న. ఇప్పుడు లోకల్ రాజకీయం ఎట్లా నడుస్తుంది? ఇక్కడ ఎమ్మెల్యే సర్పంచ్ అందరూ బాగానే పనిచేస్తున్నారు అన్న. ఇప్పుడు చెప్పే వ్యాపారం కాదన్న. ఈ టీడీపీలో ఉండవరు
Please subscribe Dot News.